చెప్పాను కదా, గీత అమ్మ వాళ్ళకి ఈ విషయం చెప్పేసింది. ఈ విషయం అప్పాకి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. ఆయన తట్టుకోలేరని చెప్పి అమ్మ భయపడుతోంది. ఇంకా మీ నాయనకి చెప్పలేదా? మా అప్పాకి చెప్పుంటే ఈ పాటికి చాలా ప్రాబ్లం అయిపోయి ఉండేది. ఆయన అస్సలు తట్టుకోలేరు. నేను మరీ అంత దుర్మార్గుని కాదమ్మే. అలా కాదు, నీకు తెలుసు కదా అన్నీ, ఎందుకు ఒప్పుకోరు ఏంటి అని. ఏమైంది? ఇందాక ఉత్సాహంగా ఉన్నావు, ఇప్పుడు డల్ అయిపోయావు. డల్ అయిపోలా, ఆలోచిస్తా ఉండా. ఇప్పుడు మీ నాయన ఒప్పించడానికి ఏం చెయ్యాలా? దయచేసి నువ్వు మాత్రం తొందరపడి ఏమీ చెయ్యకు. అట్నే మనం అనుకుంటున్నట్టే పరిస్థితి మారితే గనక అప్పుడు నేను దక్కించుకోవడానికే ఏదో ఒకటి చేస్తాను. వదిలే ప్రసక్తే లేదు, సరేనా? నవ్వు 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 నవ్వు, బుజ్జి బుజ్జి బుగ్గలతో నవ్వు. పార్టీ అమ్మా, సామి, మీతో ఒక విషయం మాట్లాడాలా? చెప్పు సెల్వి. ఏం లేదు సామి, మనం ఇంకా ఇక్కడ ఉండొద్దు. ఈరోజే మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. అదేంటి ఉన్నట్టుండి వెళ్ళిపోదాం అంటున్నావు? ఏమైంది? ఏం లేదు సామి, ఇక్కడ ఉండేది ఇక మంచిది కాదు. మన ఇంటికి వెళ్ళిపోదాం. ఏమీ లేకుండా ఉన్నట్టుండి ఈరోజే వెళ్ళిపోదామని ఎందుకంటున్నావు? ఇక్కడ ఉండేది మంచిది కాదని వెళ్ళిపోదాం అంటున్నాను. అదే అడుగుతున్నాను, దేని గురించి అని. మనం వెళ్ళిపోవాలనుకుంటే ఫలానా రోజు వెళ్ళిపోవాలి అనుకునే ముందుగా ఒక ఆలోచన ఉంటుందిగా. ఇప్పుడు ఉన్నట్టుండి ఇప్పటికిప్పుడే వెళ్ళిపోదాం అంటున్నావంటే ఖచ్చితంగా ఏదో జరుగుంటుంది. ఏమైంది? ఇక్కడేమైనా ఇబ్బందా? ఇక్కడుంటే ఇబ్బందని చెప్తున్నాను. అన్ని వివరాలు ఎందుకు, వెళ్ళిపోదాం. లేదు, నేను కారణం తెలియకుండా సరేనని ఎలా అంటాను? ఒకవేళ వెళ్లాల్సిన అవసరం ఉంది అంటే ఖచ్చితంగా వెళ్ళిపోదాం. దానికి కారణమేంటో చెప్పు. ఇక్కడి నుంచి ఉన్న పళంగా వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఏంటి
నేను నిన్నడుగుతుంటే నువ్వు గీతను చూస్తున్నావు? అమ్మా గీత, ఏదైనా ప్రాబ్లమా? ఆ, 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 ఏం లేదప్పా. ఏమీ లేదని ఎందుకు తడబడుతున్నావు? అంటే మీరందరూ కలిసి నా దగ్గరేదో దాస్తున్నారన్నమాట. సెల్వి, ఏంటిది? అప్పా, అదేం లేదు. అమ్మేదో. గీత, నా దగ్గర అబద్ధం చెప్పే ధైర్యం ఉంటే చెప్పు. అప్పుడు అబద్ధం చెప్పినా నిజమని నమ్ముతాను. అప్పా, అది కాదు. అయ్యో, అదేం లేదు సామి. ఇక్కడ గీతకి వాళ్ళ అత్తగారికి చిన్న గొడవైంది, అందుకని. గొడవ? ఎప్పుడు? నిన్న మీరు అబ్బాయితో మాట్లాడడానికి వెళ్లారు కదా. అరవింద్తోనా? అప్పుడే. ఏమైంది? ఏదో మాట వచ్చింది. మాట వస్తే కనకరత్నం మీదికి ఇది చెయ్యెత్తిందని ఆ పెద్దావిడ చెప్తోంది. ఆవిడే దీని మీద చెయ్యెత్తిందని ఇది చెప్తోంది. ఈ విషయంగా ఆ అబ్బాయి గోవింద్ గీదని బాగా తిట్టారు. తిట్టకుండా ఎలా ఉంటాడు ఎవడైనా? కన్నతల్లి మీదకి కట్టుకున్న పెళ్ళం చెయ్యెత్తితే శభాషని చప్పట్లు కొడతాడా? అప్పా, అసలు ఏం జరిగిందంటే. మాట్లాడొద్దు. అసలు పెద్దవాళ్ల దగ్గర ఎదిరించి మాట్లాడడం, ఆవిడతో గొడవలు పెట్టుకోవడం, ప్రతి చిన్న విషయాన్ని పెద్ద చేసుకోవడం కరెక్ట్ కదని చెప్తూనే ఉన్నాను. అదేదో గొడవైంది, దాని గురించే సెల్వి వెళ్ళిపోదామంటుంది. ఇంకేం లేదు అల్లుడు గారు. ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయే సంగతి పక్కనుంచండి. ముందు ఈవిడ వాళ్ళ అత్తగారి మీద చెయ్యెత్తేంత గొడవకి ఎందుకు దిగాలి? ఏ, నోరు అదుపులో పెట్టుకుని ఉండొచ్చుగా? అప్పా, అదేం లేదు. మీరు ఏం చేసినా అది మా మీదకొస్తుంది. మీ పెంపకం సరిగ్గా లేదని మమ్మల్ని అంటారు. రా చెప్తాను. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇది తప్పు చేస్తే మనమే కదా సరిదిద్దాలి. రా. అయ్యో సామి, సామి నా మాట వినండి. అప్పా, అప్పా. ఏమి నాయనా, మళ్ళీ కుటుంబం అంతా రంగస్థలంలోకి దిగింది? మళ్ళీ ఏం నాటకమేంటి? నాటకాలాడి మోసం చేసే తక్కువ స్థాయి మనుషులం కాదండి. కయ్యానికి కాలు దొబ్బే స్థాయి కూడా మాకు లేదు. ఈ బుద్ధి మాటలు పిల్లల్ని కాని పెంచి పెద్ద చేసేటప్పుడు చెప్పుండాలా. మీ స్థాయికి మించిన మనుషులతోటి స్థానం కోరుకోకుండా ఉండాలా. మా స్థాయికి తగ్గట్టు కాకపోయినా ఈ ఇంటి కోడలుగా స్థానం సంపాదించింది. దాంతో పాటు మీరును. శ్యామలమ్మ, నోరుంది కదా అని ఇష్టానికి నోరు పారేసుకోకండి, మంచిది కాదు. సెల్వి, మీరుండండి. వాళ్ళేం మాట్లాడుతున్నారో తెలుస్తోందా? ఏమన్నాము? అంత కాని మాట ఏమనేసినాము అని. అసలు నీ కూతురుకి గాని నీకు గాని ఈ ఇంటి గడప తొక్కే అర్హత ఉందా? అయినా అది కోడలుగా మీరు వియ్యంకులుగా చలామణి అయిపోతా ఉన్నారు. సరే, మా తలరా తింటేనని మేము సర్దుకుపోతా ఉంటే అత్తగారి మీదకే చెయ్యెత్తుతుందా? ఎన్ని గుండెలుండాలి? అందుకే అన్నాను, కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోపెట్టినా అది చేసే పని అది చేస్తాది అని. తప్ప అనడానికైనా పడ్డానికైనా ఓ హద్దుంటుంది కదా. మరీ ఇలా మాట్లాడడం భావ్యం కాదు. ఇది చేసిన ఘనకార్యానికి నెత్తిని పెట్టుకుని పూజించమంటావా? నా కూతురు అందర్నీ కనుసెగలతో శాసించే మనిషి, మాటలతో ఆజ్ఞాపించే మనిషి. ఎప్పుడూ ఎవరితో ఒక్క మాట కూడా అనిపించుకుని ఎరగదు. అట్టాటి నా కూతుర్ని పట్టుకుని నీ కూతురి ఇష్టానికి మాట్లాడి చెయ్యెత్తుతాదా? అసలు ఇది చేసిన తప్పుకి ఆ నిమిషానే మెడపట్టి బయటికి గెంటేయాల్సింది. అలా చేయకపోవడమే మేం చేసిన తప్పు. ఇప్పుడు మాత్రం మించిపోయిందేమీ లేదు. నడవండి బయటికి. ఇంకా చూస్తా ఉన్నారే, పొండి బయటికి. మేము మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాం కదా అనేసి మీ ఇష్టానికి మీరు మాట్లాడుతున్నారు. కానీ నిజమేంటో మీకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. నా బిడ్డ ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేసి ఉండదు. చాలా పో. తప్పు చేయలేదా నీ బిడ్డలో? తప్పు చేయలేదా అని సరిగ్గా పెంచుండరా మీ బిడ్డల్ని? మీరంత సరిగ్గా పెంచుంటే కొన్న తల్లిదండ్రులు చూసి పెళ్లి చేసే వరకు తిన్నగా ఉండేవాళ్ళు. ఇలా వద్దంటున్నా ఈ ఇంటి కోడలు కాదో, కూతురు ఎన్నెన్ని ఆలోచనలు చేస్తుందో, కడుపులో ఎన్నెన్ని పెట్టుకునుండాదో అందరికీ తెలుసు. జరిగిన దాంట్లో నా కూతురిది మాత్రమే తప్పు కాదు, మీ కొడుకుది కూడా ఉంది.
మీ అబ్బాయి ఇష్టపడకుండానే మా అమ్మాయి మీ ఇంటి కోడలైందా? మరి మీ పెంపకం ఏమైంది? సెల్వి, ఇంకొక మాట మాట్లాడేవంటే బాగుండదు చెప్తుండా. ఆట పెట్టు గడ్డి. చూడమ్మా, ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి అనవసర వాదనలు చేయడానికి రాలేదు. నా బిడ్డ చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి వచ్చాం. అసలేం జరిగిందో పూర్తిగా నాకు తెలీదు. కానీ ఈ ఇంటి కోడలిగా ఏం జరిగినా అత్తగారిని అనుసరించి ఓపిగ్గా ఉండాల్సిందే తన ధర్మం. సర్దుకుపోవడం తన బాధ్యత. తన ధర్మాన్ని బాధ్యతని విస్మరించి నీ మనసు నొప్పించినందుకు నా కూతురు తరపున నేను క్షమాపణ కోరుతున్నాను. సామి, మీరు మాట్లాడకు. ఇప్పటి కూడా చూడు నీ కూతురు ఎంత మొండిగా నిలబడి ఉందో. అది చేసిన తప్పుకి, దాని కన్న పాపానికి నువ్వొచ్చి క్షమాపణ కోరుతున్నావు గాని అదొచ్చి అత్తగారి కాళ్లు పట్టుకుని తప్పైపోయింది క్షమించమని అడుగుతుందా? గీత, జరిగిన తప్పు నొప్పుకొని మీ అత్తగారి పాదాలు పట్టుకుని క్షమాపణ కోరు. చేసిన తప్పు ఒప్పుకొని క్షమాపణ కోరు. క్షమాపణ అడుగు. నా ఆత్మాభిమానాన్ని చంపుకుని మా అప్పా కోసం క్షమాపణ కోరుకుంటున్నాను. క్షమాపణ అడుగు. నేను చేసింది తప్పు. మీ మనసు నొప్పించాను. మిమ్మల్ని అగౌరవపరిచాను. ఈ తప్పు మరోసారి చెయ్యను. పెద్ద మనసుతో నన్ను క్షమించండి. కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన కరిగిపోతానని అనుకోబాకండి. మోటలు మనుషులో హద్దుల్లో ఉంటే బాగుంటుంది. ఏంటి సెల్వి ఇది? అది చెయ్యని తప్పుకి కన్న కూతుర్ని తీసుకెళ్లి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పిస్తారా? కన్న తల్లిదండ్రులం అయ్యుండి మన కళ్ళ ముందే దాన్ని తక్కువ చేస్తారా? మనమే దాన్నంత లోకువ చేసేస్తే ఈ కావుడు ముందు అది ఎంత అలసైపోతుంది, దాని బ్రతికెలా ఉంటుంది? అవును, ఖచ్చితంగా మన బిడ్డ తప్పు చేసే బిడ్డ కాదు. ఖచ్చితంగా వాళ్లే తప్పు చేసి మన అమ్మాయి మీద నెట్టి భర్తతో కూడా విభేదాలు తెప్పించారు. అది అర్థం చేసుకోకుండా మీరు తప్పు చేశారు అల్లుడు, చాలా తప్పు చేశారు. మీకందరికీ నేను తప్పు చేశాను అనిపించచ్చు. నేను చేసిన పని నచ్చకపోయి ఉండొచ్చు. మీరు ఈ ఒక్క నిమిషం గురించి ఆలోచిస్తున్నారు. నేను బిడ్డ జీవితం గురించి ఆలోచిస్తున్నాను. గీత తప్పు చేసిందని తన మొగుడే నమ్ముతున్నప్పుడు దాని భవిష్యత్ ఎలా బాగుంటుంది? అది జీవితాంతం ఈ ఇంట్లో బతకాల్సిన పిల్ల. అత్తగారితో పేచీలు పెట్టుకుని అవి పెద్దవి చేసుకుంటూ మనశ్శాంతిగా ఎలా ఉంటుంది? దాని బతుకు బాగుండటం కోసం చేశాను ఇదంతా. కాదు, దాన్ని తక్కువ చేయడానికే ఇలా చేశారు. నా బిడ్డ ఇలా చేయలేదు. మీరు చేసిందే తప్పు అని నిలదీసి మాట్లాడి ఉండాల్సిందే. మాట్లాడుంటే ఏమై ఉండేది?
ఇప్పుడు నీ కూతుర్ని తప్పుపట్టిన నీ అల్లుడు పొరపాటు చేసిన నీ కూతుర్ని వెనకేసుకొస్తున్నావని నిన్ను నన్ను కూడా తప్పుపడతాడు. దానివల్ల ఏమవుతుంది? మాట మాట పెరిగి గొడవలవుతాయి. ఇప్పుడు భార్య మీద కోపంతో ఉన్న అతను రేపు ఇంకా దూరమైపోతాడు. బహుశా కనకరత్నానికి కావాల్సింది అదే. అది జరగకూడదు. చూడండి, ఒక మెట్టు తగ్గేదానివల్ల గీత జీవితంలో తగ్గిపోదు. తనకి కష్ట నష్టాలు తెలియాలి. ఎప్పుడు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తను కూడా తెలుసుకోవాలి. వాటిని మనం నేర్పించలే తప్ప పంతాలు కాదు. ఇప్పుడు మనం ఉండగానే తనకింత పెద్ద సమస్య వచ్చింది. నువ్వేమో మనం ఈ ఇల్లు విడిచి మన ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నాం. మనం అలా వెళ్ళిపోతే గనక గీతకి ఇక్కడ ఇంకా సమస్యలు రావచ్చు. ఈ సమస్య ఇంతటితో సమస్య పోతుందని అనుకోను. ఇంకా పెద్దదవ్వచ్చు. అప్పుడు మనం ఉండాలి, నిలబడాలి, మాట్లాడాలి. పరిస్థితి సద్దుమణిగి పర్వాలేదు, గీత ఇక్కడ నెగ్గుకు రాగలదు అనే నమ్మకం మనకొచ్చాక అప్పుడు మనం ఈ ఇంటి నుంచి కదులుతాం. అంతవరకు కదిలేదే లేదు. అర్థమైందా? ఏంటి అల్లుడు గారు ఇలా అంటున్నారు? మరి పూరి విషయం ఏం చేద్దాం? అల్లుడు గారితో చెప్పేస్తే అమ్మా, పొరపాటున కూడా ఆ విషయం చెప్పొద్దు. స్వామి అస్సలు తట్టుకోలేరమ్మా. పూరిని అతన్ని ఒకే ఇంట్లో పెట్టుకొని ఎలా నెట్టుకు రావాలో ఆయన అనుకున్నట్టు అరవింద్తో పూరి పెళ్లి ఎలా చేయాలో అర్థం కావట్లేదమ్మా. అస్సలు అర్థం కావట్లేదు. అమ్మా, ఏంటమ్మా ఇది? ఈ ఆల్టప్పుడు కాలుగారి పిల్ల అటు ఇటు తిరుగుతా ఉండవో? ఏంటోరా, ఈ మధ్యన తిన్నది ఏది సరిగా అరిగి చావట్లేదు. మిషన్ పాతైపోయింది కదా, కాస్త తిండి తగ్గించాలి నువ్వు. యాదవ జన్మ. ఎన్నాళ్ళుంటామో తెలియదు. కడుపు కట్టేసుకుని ఎన్నాళ్ళుండేదిరా? అయినా మన కొప్పలో ఓ విందు భోజనాలు జరుగుతున్నాయా ఏంది? ఒక కూర, రసం, పల్చటి మజ్జిగను. దాన్నే నువ్వు ఈ రేంజ్ లో కుమ్మేస్తంటే కడుపులో నిప్పురాక ఏమవుద్దే? ఏహే ఊరుకోరా. కడుపు మంట వేరే పెరిగిపోయింది కడుపులో. ఆ సాంబార్ ఇంటి కోడలైనప్పటి నుంచే నీ కడుపు మంట పెరుగుతానే ఉందిలే. ఒరే ఏక, ఆ సాంబార్ గురించి మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఆ కడుపు మంట ఈ రోజు కాస్త చల్లారింది రోయ్. ఏంటేంటి? నీ కడుపు మంట చల్లారిందా? ఏమైందే? నువ్వు లేవు గాని అసలు మామూలు ఇది కాదు. రసవత్తరమైన ఘట్టం. నువ్వు ఉండుంటేనా భలే ఎంజాయ్ చేసేవాడివి. అవునా? ఏం జరిగింది? ఆ సాంబార్ లేదు ఇవాళ అది నీ చెల్లి దగ్గరకొచ్చి పూరి బాలాజీల గురించి కదిపింది. దాంతో కనకానికి కోపం వచ్చి మాట పెరిగి దాన్ని ఒక మాట అంది. అది తిన్నగుండదు కదా. మా అక్క గురించి తక్కువ చేసి మాట్లాడితే బాగుండదని చెప్పి అదే గొంతు పెంచింది. దాంతో మీ చెల్లెలకి చిరెత్తుకొచ్చి దాని చెంప పగలగొడతానని చెయ్యి పైకెత్తినాదిరా. నేనైతే దానికి దెబ్బ పడిపోద్ది, దాని గూబ పగిలిపోద్ది అనుకున్నా. కాని ఆ బక్కది చెంప మీద దెబ్బ పడకుండా లటక్కన మీ చెల్లి చెయ్యి పట్టేసుకుంది. సరిగ్గా అదే సమయానికి గోవింద్ గాడు బయట నుంచి లోపలికొస్తా ఉన్నాడు. వెంటనే నేను వాడిని చూసి డ్రామా